మన దేశంలో జరిగాయే మనకు తెలియవు పెద్దగా, కానీ అమెరికా దేశంలో జరిగాయి మరి తెలియకపోవటం పెద్ద ఆశ్చర్యమేం కాదు, కానీ ఈ విషయం మాత్రం ఆశ్చర్యమే. ఎందుకంటే మరి జరిగిన ప్రమాదం చాలా పెద్దది, కొద్దిది కాదు, చాలా పెద్దది. అది ప్రపంచ దేశాలు కూడా మరి నివ్వెరిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. ఓకే, అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రం, లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 30,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇల్లులు 30,000 ఎకరాల్లో విస్తరించబడినటువంటి గృహాలన్నీ కూడా పూర్తిగా బూడిదైపోయాయి. దాదాపు రోజుకొచ్చి 10-15 వేల మంది సిబ్బంది, అమెరికా మరి అనేక మంది పని చేసినప్పటికీ ఏమాత్రం కూడా ఆ మంటలను అదుపు చేయలేకపోయారు. రోజుకొచ్చి 10-15 వేల మంది జనాభా సైనికులు కలిసి మరి ఎంతో ప్రయత్నం ఇచ్చినప్పటికీ ఆ పరిస్థితులు చక్కదిద్దలేకపోయారు. అమెరికా అంటే టెక్నాలజీలో చాలా ముందున్నటువంటి దేశం, చాలా అప్డేట్ దేశం. అది ఏ చిన్న సమస్యను కానీ వెంటనే పరిష్కరించుకోగలిగినటువంటి మరి అమెరికా దేశం గొప్ప దేశం అది. అయితే ప్రియులారా, 10,000 మంది రోజుకొచ్చి పనిచేస్తున్నా ఏ మాత్రం కూడా ఆ మంటల్ని అదుపు చేయలేకపోయారు. జనవరి 5వ తేదీ ఆ పట్టణంలో, లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలో ఒక ఇంటికి చిన్న కారు నిప్పు అంటుకొని అది పెద్దదై తగలబడిపోయింది. ఆ పట్టణం అంతా కూడా దాదాపు 30,000 ఎకరాల్లో ఉన్నటువంటి భూభాగంలో కట్టుకున్నటువంటి ఒక అందమైన భవనాలు, మల్లాగా గుడిసెలు, రేకుల షెట్లు, మట్టి పెట్టలతో గట్టిన ఇల్లు కాదవి, చాలా ఖరీదైన భవనం. 10,000 కోట్లతో కూడా ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. 10,000 కోట్ల రూపాయలతో ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు. హాలీవుడ్ నటులు అంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా మనం, ఇంగ్లీష్ సినిమాలు ప్రపంచంలోనే గొప్ప మరి సినిమా రంగం వీరిదే. ప్రపంచంలోనే గొప్ప సినిమా రంగం, చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ అమెరికాలోనే ఉంది. అది కూడా లాస్ ఏంజల్స్ అనేటువంటి, ఇప్పుడు ఏ పట్టణం అయితే తగలబడిందో, ఏ ప్రాంతం అయితే తగలబడిందో అక్కడే ఈ నటీనటులందరూ కూడా మరి గొప్ప గొప్ప అందగాళ్ళు అక్కడే ఉన్నారు, గొప్ప నటీమణులు అక్కడే ఉన్నారు, గొప్ప దర్శక నిర్మాతలు అక్కడే ఉన్నారు, ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు కాలిపోయిన ఇళ్ళన్నీ కూడా వాళ్ళయే. అర్థమవుతుందా? కాలిపోయినటువంటి కొంపలన్నీ కూడా ఎవరి చెప్పరే? వాళ్ళయే. పేదవారి కాదు, చాలా గొప్ప ధనికులు వాళ్ళు, గొప్ప ధనవంతులు. ప్రపంచంలో విలాసవంతమైన భవనాలు, సౌకర్యాలు, వజ్ర వైడూర్యాలు, ధనము, విలువైనటువంటి వస్తువులు. మనం అనుకుంటున్నాం మన భారతదేశంలో మరి అనిల్ అంబానీ అని, ముఖేష్ అంబానీ అనుకుంటున్నాం కదా, వారికి మించిన వారు ఉన్నారు అక్కడ. చాలా ధనికులు అమెరికా దేశంలోనే, ప్రపంచ దేశంలో కూడా. హాలీవుడ్ నటీమణులు, దర్శక నిర్మాతలు, బాగా ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతమే ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం. 5వ తారీఖు జనవరి ఒక గొప్ప మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఆ మీటింగ్ అంటే, మీ అందరు విన్నారు, మరోసారి నేను జ్ఞాపకం చేస్తాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం. 5వ తారీఖు గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక అవార్డ్స్, అంటే గొప్ప నటీనటులు ఎవరు, గొప్ప సినిమా ఏది అని మనం సినిమా వాళ్ళని చూసినప్పుడు మన ప్రాంతంలో కూడా ఆస్కర్ అవార్డులు ఇస్తూ ఉంటారు. మన భారతదేశంలో నంది అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్, గొప్ప అవార్డ్స్ ను ఒక ప్రాంతంలో ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలోనే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని గొప్ప నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ ఒక పెద్ద హాల్లో కూర్చొని వారు ఆ ప్రాంతంలో ఆ సమిట్ లో సినిమాకి ఏ సినిమా బాగా ఆడింది, ఎవరు బాగా నటించారు, ఎవరు ఈ 2024లో గొప్పగా మరి మంచి సినిమా తీశారు అనేటువంటి ఒక పొగడబడుతున్నటువంటి సభ, అది పొగుడుకునే సభ. అది
గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఆ సమిట్ లో సినిమా రంగాన్ని గురించి పొగుడుకునే సభ, అది హెచ్చించుకునే సభ. ఆ సభ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇలాంటి ఇప్పుడే జరిగినాయి అంటే గతంలో కూడా జరిగాయి, ఇవి కొత్త ఏం కాదు. అమెరికా దేశంలో ఈ గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి సమిట్లు ఇప్పుడే కాదు, ఈ 2024లోనే కాదు, 25లోనే కాదు, అంతకు ముందు కూడా ఎన్ని జరిగాయి. కానీ ఏ రోజు కూడా మరి ఆ సమిట్ కి లేకపోతే వారు పెట్టుకున్నటువంటి సభకి మరి వారు చేసిన పనికి ఎక్కడ కూడా దేవుడు కోపడినట్లుగా, ఎక్కడ కూడా మరి ఆ పట్టణాలు తగలబడినట్లుగా మరి వేరే కారణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ఈ కారణాన్ని బట్టి అయితే కాదు. అయితే మరి ఈ సమ్మిట్ జరిగిన తర్వాత చాలా మంది చెప్పేది ఏంటంటే వారు చేసినటువంటి దుశ్చర్యను బట్టి దేవుడు కోపపడి మరి ఆ పట్టణాన్ని తగలపెట్టాడని చాలా మంది చెప్తున్నారు. వాస్తవమో అవాస్తవమో కొన్ని విషయాలు మనం లేఖనాల ద్వారా కూడా చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా వచ్చేయి మనకు 30 పైసలు తెలిస్తే దేవుని వాక్యం ద్వారా ఒక 70% మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా చెప్దాం దగ్గరగా, హల్లెలూయా. అయితే ఆ నటీమణులు పొగుడుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజున వారు మరి చాలా విషయాలు, అక్కడ ఉన్నటువంటి నటీనటులు చాలా విషయాలు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అయితే చాలా విషయాలు మాట్లాడుకున్నా వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ చలన పరిశ్రమ రంగం, అది వేరే విషయం. అయితే దేవుడు కోపడడానికి గల కారణం ఏం చేశారంటే, వాళ్ళు దేవుని ప్రమేయం మన అమెరికాలో 0. దేవుడు ప్రమేయం అంటే దేవుని కార్యం మన అమెరికాలో 0. ఆయనకి మనం ఇచ్చే మార్కులు 0. ఆయన శక్తి ఏమీ లేదు ఇక్కడ, ఆయన ప్రభావం ఏం లేదు, ఆయన మనకు చేసింది ఏం లేదు. వారి అంతర్భాగంలో ఉన్న ఆ విషయాల్లో వారు కనపరిచింది 0. దేవుడు ఇక్కడ మనకేమి చేయలేదు, ఆయన 0. ఆయన మన దగ్గర లేకపోవటమే మంచిది, దేవుడైన వాడే లేడు అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరు? అమెరికన్లు. ఎవరోళ్ళు? అమెరికన్లు. ఈ అమెరికా దేశం అంటేనే మన భారతదేశం కానీ మిగతా దేశాలు కానీ ప్రెసిడెంట్ మరి ఉన్నతమైన వారు రావాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ వస్తే చాలు మన దేశానికి. ఇప్పుడు మన చర్చిలోకి అమెరికా నుంచి ఒక మనిషి వచ్చాడంటే ఎంత విలువగా ఉంటది. అమెరికా అండి, తెల్లదోరండి, గొప్ప డబ్బు ఉన్నోళ్ళండి, అబ్బో అమెరికా దేశం గొప్ప దేశం అండి, మనం ఎంత సంబరపడిపోతాం. అవునా కాదు? అంత గొప్ప దేశం ఈ రోజున ప్రపంచంలో తనిఖము కలిగిన దేశం, జ్ఞానం కలిగిన దేశం ఈ అమెరికా దేశం. దాన్ని ఢీకొట్టాలని అనేక దేశాలు పోరాడుతూ ఉన్నాయి, కానీ ఆ దేశాన్ని ఎవరు అధిగమించలేకపోయారు. నేటికి అది వాస్తవమే. ధనం విషయమే గాని, జ్ఞానం విషయమే గాని, మరి పరిశ్రమల విషయమే గాని, అన్నిటిలో కూడా అమెరికా దేశమే ప్రపంచంలో ఉన్నటువంటి 250 పైచిలుకు దేశాల్లో నెంబర్ 1 అమెరికానే. అలాంటి దేశం ఒక భయంకరమైనటువంటి దుశ్చర్యకు శ్రీకారం చుట్టింది. ఏంటి అని అంటే దేవుడు 0. ఇప్పుడు నీవు నేను మాట్లాడుకుంటే దాన్ని ఎవరు పట్టించుకోరు, అవునా? అర్థమైందా? నీవు నేను మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఏదో వాడికి బాధ కలిగింది లేరా, ఏదో వాడికి నష్టం జరిగింది, తీరన నష్టం, అందుకనే వాడు ఆ బాధలో దేవుడు లేడు అలా మాట్లాడాడు అని అనుకుంటాం. కానీ మాట్లాడిన వారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వారు, ప్రపంచ దేశాలు అనేక మంది ప్రజలు వారి చేసే చలనచిత్రాలు చూస్తారు. చాలా మందికి తెలుసు, ప్రముఖులకు తెలుసు, దేశాలకు తెలుసు. వారు ఏ చిన్న విషయం చేసిన దేశాలు తెలుసుకుంటాయి. మరి అలాంటి వారి నోట నుండి దేవుడు 0 అన్న మాట వస్తే అనేకుల హృదయాలు ఏమైపోతాయి అంటే విశ్వాసములు సన్నగిలిపోతాయి. అంటే అంత గొప్ప దేశం ఆశీర్వదించబడి, అంత గొప్ప టెక్నాలజీ కలిగి, అంత గొప్ప జ్ఞానం కలిగి, అంత గొప్ప అందమైన నగరాలు కలిగి, అలాంటి వారు దేవుడు లేరన్నారంటే అంటే మనిషి జ్ఞానమేనమాట. ఈ రోజున మనం ఆరాధన చేస్తున్న ఆరాధనలు అన్ని కూడా నిర్జీవమైన అన్నమాట. అంత గొప్ప దేశం ఆశీర్వదించబడటానికి దేవుడు కారణం కాదనమాట అని ప్రజలలోనికి ఒక అబద్ధాన్ని, విషయాన్ని తీసుకుని పోవటానికి మరి వారు శ్రీకారాన్ని చుట్టారు. అది చాలా భయంకరమైనటువంటి తప్పు. అందుకనే 7వ తారీఖు 5వ తారీఖు ఆ గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి సమిట్ జరిగింది.
ఎవరికి వాళ్ళు మీటింగ్ మాట్లాడుకున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 7వ తారీఖు ఒక 2 రోజులు గడిచిన వెంటనే భయంకరమైనటువంటి ప్రమాదం. ఆ ఇళ్ళన్నీ కూడా గోడలు ఉండవు అక్కడ అమెరికాలో, అంతా కూడా వుడ్తో తయారు చేసుకుంటారు, అంటే చెక్కతో తయారు చేసుకుంటారు. బాగా ఖర్చు పెడతారు, చెక్క అయినా బాగా ఖర్చు పెట్టి చేసుకుంటారు ఆ ఇళ్ళని. ఆ విలాసవంతమైన భవనాలు పిల్లరా దాదాపు చాలా వేల గృహాలు పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి. పిల్లరా మీరు గమనించండి, దీనికి గల కారణం ఏంటి అని అంటే, మనం గతంలో చరిత్ర కనుక మనం గమనిస్తే, దేవునికి కోపం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? తగలబెట్టాడు. దేవుడే తగలబెట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమెరికా దేశానికి దేవునికి వైరం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు సరిగ్గా రేపు ఉదయానికి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన అమెరికా దేశానికి ప్రధానిగా, రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా జో బైడెన్ అనేటువంటి ఆయన అమెరికా దేశానికి అధ్యక్షులుగా ఉండి ఈ 4 సంవత్సరాలు నడిపించాడు. వారి ప్రభుత్వ పరిపాలన కాలం 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు ఈ జో బైడెన్ అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాల అమెరికా అధ్యక్షుడిగా ఉండి పరిపాలన చేశాడు. ఈయన చేసినటువంటి ఓ భయంకరమైనటువంటి చట్టాలు మరి ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించాయి. ప్రపంచానికి ఆశ్చర్యమే కాదు కానీ దేవుని సభలో కూడా అసహ్యాన్ని పుట్టించాయి. వాటిలో మచ్చుకు ఒక 3 విషయాలు మీకు చెప్తాను. గే మ్యారేజ్. అమెరికా దేశంలో జో బైడెన్ తీసుకొచ్చిన చట్టం ఏంటంటే, గే మ్యారేజ్ అంటే ఆడవాళ్ళు వివాహం చేసుకోవచ్చు, మగవాళ్ళు వివాహం చేసుకొని కాపురాలు చేయొచ్చు. ఆయన తీసుకొచ్చిన చట్టం. రెండవది సండేలా. ఏంటది? సండేలా అంటే ఆదివారం చర్చికి వెళ్ళొద్దు. ఉదయాన్నే లేచి వీధులను, కొంపలను, పట్టణాలను శుభ్రం చేసుకొని సూర్య నమస్కారం చేసి శుభ్రంగా వండుకొని తిని సండే హ్యాపీగా కుటుంబాలతో ఉండండి అని జో బైడెన్ ఆ చట్టాన్ని కూడా తెచ్చాడు. మూడవదిగా రైట్ టు కిల్ అనేటువంటి యాక్ట్ ఒకటి తెచ్చాడు. ఏంటనంటే, అది ఎవరైనా సరే ఇష్టం వచ్చిన పురుషులతో, ఇష్టం వచ్చిన స్త్రీలతో కాపురాలు, సంసారాలు చేసి ఒకవేళ గర్భం దాలిస్తే మీకు ఇష్టం ఉంటే పిల్లల్ని కనండి, లేకపోతే పిల్లల్ని మీరు కడుపులోనే చంపేసుకోండి. రైట్ టు కిల్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని, ఈ మచ్చుకు 3 ఇంకా చాలా ఉన్నాయి. ఈ జో బైడెన్ ఈ 4 ఏళ్లలో ఈ భయంకరమైన చట్టాలు అమెరికా దేశంలో ప్రవేశపెట్టాడు. మీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరితోనైనా సంసారం చేసుకునే వివాహం ఏం అవసరం లేదు. నీకు ఆ పురుషుడు నచ్చితే ఆ పురుషుడితో కాపురం చేయి, నీకు ఆమె నచ్చితే ఆమెతో కాపురం చేయి. ఒకవేళ వివాహాలు అయినాయా, భార్యలు మార్చుకోండి, భర్తలుగా మార్చుకోండి. మీ ఇష్టం, స్వేచ్ఛ మీదే. మీకు ఇష్టమైతే పిల్లల్ని కనండి, లేకపోతే చంపేసుకోండి, మీ ఇష్టం అది అని చెప్పి జో బైడెన్ ఒక చట్టాన్ని తెచ్చాడు. హల్లెలూయా. ఇది కూడా చాలా ప్రమాదకరమైన చట్టం. ఇది కూడా చాలా ప్రమాదకరమైన చట్టం. ఇప్పుడు మన భారతదేశంలో బాగా ఆలకించాలి. మన భారతదేశంలో చాలా మంది పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు? కుప్ప తొట్లు ఇస్రేను, మురుగుంట్లు ఇస్రేను, డ్రైనేజ్లో పడేయను, అట్లా చేస్తా ఉన్నారు కడుపులో పుట్టిన పిల్లల్ని. ఎందుకనంటే అవి అక్రమ సంబంధాల ద్వారా పుట్టిన పిల్లల్ని చాలా మంది చంపుతున్నారు. వాస్తవంగా మన భారతదేశంలో అది తెలిస్తే భయంకరమైన నేరం, తెలియకపోతే చేయగలిగిందే లేదు. ఒకవేళ ఎవరైనా ఆడగాని మగగాని ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వారికి భయంకరమైన కఠిన శిక్షలు మన భారతదేశంలో ఉన్నాయి పిల్లరా. కానీ అమెరికా దేశంలో ఆ చట్టం లేదు, చంపుకోవచ్చు. ఆ చట్టాన్ని జో బైడెన్ 4 ఏళ్లలో ప్రవేశపెట్టాడు. 4 ఏళ్లు దాన్ని కొనసాగించాడు. అక్కడ ఆపల, ఊరికే పేర్లకే చెప్పలా. ఇవి 4 ఏళ్లు జో బైడెన్ అమెరికా దేశంలో ఈ పాప కార్యాలకి, ఈ పాప చట్టాలకి శ్రీకారం చుట్టాడు. ఇది దేవునికి భయంకరమైన వ్యతిరేకం. దేవుడు మొట్టమొదటి ఆదిలోనే పురుషుడుగాను
స్త్రీగాను చేశాడు. అది ఆయన చట్టం. వారిద్దరూ ఏక శరీరమై ఉండాలి. పురుషుడు స్త్రీ కలిసి సంసారం చేయాలి. పురుషుడు స్త్రీ కలిసి కాపురం చేయాలి. పురుషుడు స్త్రీ కలిసి కుటుంబాన్ని కట్టాలి, పిల్లలను కనాలి. అది దేవుని చట్టం, దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని చట్టాన్ని జో బైడెన్ రద్దు చేయటానికి ఎవరో అంటే వాస్తవంగా మూర్ఖుడు చేశాడు. రెండో విషయం కూడా చెప్పాను. సండేలా ఆదివారం చర్చిలకి వెళ్ళనివ్వకుండా, అసలు వాస్తవంగా అమెరికా దేశం అంటేనే క్రైస్తవ దేశం కదా. అమెరికా దేశం అంటే దేవుని ప్రజలు ఉండే రాష్ట్రం కదా, దేశం కదా అని మనం అంటుంటాం. కానీ ఈ 4 ఏళ్లలో జరిగిన భయంకరమైన పాపం, చర్చీలు, దేవుని సన్నిధి, మందిరాలకు విలువ లేకుండా జరిగింది ఈ 4 సంవత్సరాలు. పిల్లరా, మూడవదిగా రైట్ టు కిల్ యాక్ట్. ఒక దేవుడు ఇచ్చిన జన్మని చంపటానికి మానవునికి అధికారం ఎక్కడది? అది ఎంత ఘోరమైన పాపం అండి, ఎంత ఘోరమైన పాపం. అమెరికా దేశం ఈ 3 భయంకరమైనటువంటి పాపాలకు శ్రీకారం చుట్టింది, చేసింది 4 ఏళ్ళు. పిల్లరా, అందును బట్టి దేవుని కోపం ఆ దేశం మీదకి వచ్చింది అని మనం అనుకుంటున్నాం. అవునా? ఇవి మచ్చుకు కొన్ని కారణాలే, మచ్చుకు కొన్ని కారణాలు, కొద్దిదే, కొంచెమే. తప్పుడు పనులు అనేవి మనుషుడు చేయటం సహజం, క్షమించటం దేవుని సహజం. బాగా అర్థం చేసుకోవాలి. తప్పుడు పనులు చేయటం మనిషికి సహజం, క్షమించటం కూడా దేవునికి సహజమే. క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడు ఆయన. మనుషుడు తప్పులు చేస్తాడు, అవిధేయంగా ప్రవర్తిస్తాడు, చెడు కార్యాలు చేస్తాడు, దుర్నీతిని వెతుతాడు. తెలుసు దేవునికి. వాడు అయ్యా నేను తప్పు చేశానయ్యా అంటే క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు ఆయన. అయితే పిల్లరా, మరి ఈ భయంకరమైనటువంటి ప్రమాదం జరగటానికి అగ్ని రావడం అంటే దేవుని కోపమే. అగ్ని రావటం అంటే దేవుని కోపమే. పిల్లలు దయచేసి గమనించండి. మరి అమెరికా దేశంలో ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ దేశం ఎదుర్కోవటానికి గల కారణం ఏంటి అని అంటే దేవుడు 0, దేవుడు 0. అసలు అది ఎంత ఘోరమైన మాట అంటే అంత ఘోరమైన మాట. ఈ చట్టాలు చేసావు, రేపొద్దున డొనాల్డ్ ట్రంప్ వస్తాడు, అయ్యా మేము పాపం చేశామయ్యా, మా ప్రజలు పాపం చేశారయ్యా, క్షమించండి. మీ లేఖనములకు వ్యతిరేకంగా, మీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం, వాటిని రద్దు చేసుకుంటున్నాం, మా దేశాన్ని క్షమించండి అని ఆయన అడుగుతాడు. ఖచ్చితంగా దేవుడు ఆ దేశాన్ని క్షమిస్తాడు. తప్పులు చేయటం మనిషి సహజం, క్షమించడం దేవుని సహజం. అయితే అసలు దేవుడే 0 అంటే అది ఎంత పెద్ద ఘోర పాపం. అర్థమైందా? ఎంత పెద్ద ఘోర పాపం అది. దేవుడే 0, దేవుడు లేడు, ఆయన శక్తి లేదు. తండ్రి లేకుండా పిల్లలు పడతారా? ఏమండి, ఈ రోజున దేవుడు లేకుండా సృష్టి వచ్చిందంటే లేదు. కానీ అమెరికా దేశంలో వారు మదం ఎక్కి అహంకారంతో దేవుడికి మనం ఇచ్చే మార్కులు 0. అది ఎంత ఘోరమైన పాపం పిల్లరా. దయచేసి గమనించండి. ఆ విషయాలు మీకు చెప్తాను లేఖనాల ద్వారా. యెషయా ప్రవచన గ్రంథం, ఇప్పటి వరకు కూడా జరిగిన సంగతులు, దేవుని లేఖనం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 28వ వాక్యం. చదువా. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. చాలు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. ఇప్పుడు వీరు చేసిన పని ఏంటి? యెహోవాను విసర్జించారు. ఇప్పుడు అమెరికా దేశమే కాదు, మన దేశం గురించి కూడా మాట్లాడుకుంటే ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. వాక్య సందేశంలోకి ఇంకా వెళ్ళలేదు. ఈ సందర్భాన్ని కూడా చెప్పి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
ఒక అమెరికా దేశమేనా, మన దేశం కూడా ఇప్పుడు మనం గమనించాం. ఎక్కడ జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో. ఏం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో? కుంభమేళ. ఏ మేళ అది? ఏ మేళ? కుంభమేళ. అక్కడ 3 నదులు కలుస్తాయి. ఆ నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తే ఎంత పెద్ద ఘోర పాపమైనా పాపం పోతుంది అని వారి ఉద్దేశం. అక్కడికి దేశంలో ఎక్కడెక్కడో ఉన్న సాధువులు, అఘోరాలు, ఎక్కడెక్కడో ఉన్న మత పెద్దలు అనేక మంది వచ్చి ఆ కుంభమేళాలో స్నానం ఆచరించి వారి పాపాలు కడిగేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది అది? మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో 3 నదులు కలిసేటువంటి ఆ ప్రదేశంలో. దాని గురించి నాకు పూర్తి వివరం తెలియదు, కానీ కొద్ది సమాచారం. వీళ్ళ దయచేసి గమనించండి. ఈ రోజున మనుష్యుడు, ముఖ్యంగా మన దేశంలో కూడా, ఓ భయంకరమైనటువంటి పాపానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ రోజున అఘోరాలకి వస్త్రాలు ఉండవు. వాడు మనిషి, వాడికి వస్త్రం ఉండదు. పైన దేహానికి కప్పుకునే చొక్కా ఉండదు, కింద లాగు ఉండదు. దిగంబరిగా ఈ రోజున సమాజంలో తిరుగుతున్నాయి. దిగంబరత్వంతో ఈ రోజున సమాజానికి ఏం నేర్పించాలనుకుంటుందో మన భారతదేశం ఎవరికి అర్థం కావట్లా. అఘోరాలు విచిత్రమైన చేష్టలు, వికృత చేష్టలు, సమాజంలో చేయకూడని పనులు ఈ అఘోరాలు, కొంతమంది సాధువులు ఈ కుంభమేళాలో మనకు కనబడుతున్నారు. ఒకప్పుడు, ఇప్పటి వరకు ఇది జరగక ముందు వారు ఎక్కడెక్కడో ప్రజలు నివసించిన ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఒక చోటుకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పబ్లిక్ గా అఘోరాలు నగ్నంగా వారు ఆ కుంభమేళాకు పోతూ ఉంటే వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ఉన్నాయి. వీళ్ళరా సరే, వాళ్ళు చేశారంటే అజ్ఞానం. ప్రజలు కూడా వారిని దేవుళ్ళుగా భావించి లింగాలకు నమస్కారాలు పెట్టడం, వారిని దేవుళ్ళుగా భావించి వారిని పూజించడం, ఎంత భయంకరమైనటువంటి దుశ్చర్య మన భారతదేశంలో జరుగుతుందో మీరు గమనించండి. ఒకవేళ ఇద్దరో, ఒక గ్రామమో, ఒక 5,000 మంది, 10,000 మంది చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అధిక సంఖ్యలో ప్రజలు మన భారతదేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. చాలా నీచమైన పనులు. మనుషుడుగా ప్రవర్తించడం మానేసి ఒక వికృతమైనటువంటి చేష్టలు చేయటం మన దేశంలో కూడా జరుగుతుంది. వీళ్ళందరూ ఎవరిని విసర్జిస్తున్నారంటే, మన దేశమైనా, అమెరికా అయినా, మరొక దేశమైనా యెహోవాను విసర్జించువారు. ఎవరు వీరు? సృష్టికర్త అయిన దేవుణ్ణి విసర్జిస్తున్నారు. విసర్జించడం అంటే మాకు అక్కర్లేదు దేవుడు. మీరు చెప్తున్నారు కదా, చెప్పుకోండి, మాకు అక్కర్లేదు దేవుడు మాకు అక్కర్లేదు, అసలు దేవుడు ఎవడో అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ రోజున. 100 దేవుళ్ళు ఉన్నారు, 30 దేవుళ్ళు ఉన్నారు. ఎవరు దేవుడు? అసలు దేవుడే మాకు. ఈ రోజున మనుషులు దేవుణ్ణి విసర్జిస్తున్నారు. వీళ్ళరా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది నేను అంటుంటా, బ్రతికితే 70, 80, తర్వాత మరణం. నీతిమంతుడికి మరణం, అనీతిమంతుడికి మరణం, భక్తిపరుడికి మరణం, భక్తిహీనుడికి మరణం, పరిశుద్ధుడికి మరణం, అపరిశుద్ధుడికి మరణం. కాదనటం లేదు. ఇది వాస్తవమే జరుగుతుంది. నేను ఇక్కడ గొంతు తెచ్చుకొని చెప్పినా 70, 80 ఏళ్ళు. నువ్వు త్రాగుబోతూ, తిరుగుతూ, దుశ్చర్యలు చేస్తూ, దుర్మార్గంగా ప్రవర్తించినా నీ వయసు 70, 80 ఏళ్ళు చచ్చిపోతావు. మరణం ఇద్దరికి ఒకటే. ఆ చనిపోయిన తర్వాత మనం తిరిగి జన్మించటం వేరుగా ఉంటుంది. యుగాలు ఇక్కడ 70 ఏళ్ళు అయితే, చనిపోయిన తర్వాత కలిగే జన్మ యుగాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పునర్జన్మలో మనిషి యొక్క జన్మ యుగాలు ఉంటుంది. చాలాసార్లు మీరు విన్నారు, నిత్య జీవము, నిత్య నరకం. అదే ప్రమాదం. ఈ లోకంలో మనం ఎలాగైనా ఎన్నైనా చేయని, కానీ ఒక రోజున ఓ భయంకరమైనటువంటి ప్రమాదకర స్థలంలోకి వెళ్లకుండా ఉండినట్లు దేవుణ్ణి కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. అయితే నాకు దేవుడు వద్దు అంటున్నాడు మానవుడు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. లయం అంటే ఏంటి? మాట్లాడేది ఏంది? మంద
ఆ, కొంచెం అలాగా. ఏంటి ఏంటి ఏంటది? ఖతం. ఖతమేక యెహోవాను విసర్జించి వారు ఏమవుతారు? ఖతం, లయమగుదురు. లయమగుదురు. ఉగ్రత దినమందు వెండి బంగారములు అక్కరకు రావు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట. దేవుని కోపం రోజున మనుషులు కల్పించుకున్న కల్పితములు ఏవైనా ఉండని వారి దగ్గర, వెండి బంగారాలు ఉండని, ఏమి కూడా ఆ మనుష్యుడిని కాపాడలేవు. ఇప్పుడు అమెరికాలో జరిగింది అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. అసలు వాస్తవంగా దేవుణ్ణి మానవుడు ఎందుకు విసర్జిస్తున్నాడు? నమ్మితే పోలా? నేను అడుగుతున్న ప్రశ్న. దేవుణ్ణి మానవుడు ఎందుకు విసర్జించాలి? నమ్మితే పోలా? నమ్మాను నమ్మాను ఇప్పుడు దేవుణ్ణి నేను నమ్మాను, దేవుని నన్ను నమ్మాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్, ఈ అబ్బాయి దేవుణ్ణి నమ్మాడు. ఇతను నేను చెప్పిన మాటలు విని దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన తర్వాత ఇతను బాగా మంచిగా పేకాట ఆడే అలవాటు ఉంది. బాగా పేకాట ఆడతాడు, జోదం ఆడుతాడు, భార్యను బాగా కొడతాడు, పిల్లల్ని బాగా తంతాడు, అమ్మా నాన్నని బాగా తంతాడు. కానీ దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి బాగా నమ్ముతాడు, బాగా పేకాట ఆడతాడు, బాగా త్రాగుతాడు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాడు. సమాజంలో ఎవరైనా ఆడపిల్ల కనబడితే గున్నపోతులాగా ఆడపిల్ల మీద కగబడతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసులు పెట్టించుకుంటాడు, అరికాలు కోటింగ్ ఇప్పించుకుంటాడు, మరలా తిరిగి వస్తాడు, మరలా ఇద్దరిని చంపుతాడు. ఇట్లాగా దేవుణ్ణి నమ్మాడు. కానీ ఈ వ్యక్తి అర్థం కాల, దేవుని నమ్మాడు. ఇది నమ్మటమా? ఇది దేవుని నమ్మటమా? అందుకనే మేము నమ్మం. ఈ రోజున సమాజంకి వచ్చిన వాదన అదే. మేము నమ్మం దేవుణ్ణి. మేము నమ్మి జోదాన్ని మానుకోవాలా? మేము నమ్మి సినిమాలు మానుకోవాలా? మేము నమ్మి మా స్వేచ్ఛను మానుకోవాలా? మేము నమ్మి కామాన్ని మానుకోవాలా? మేము నమ్మి ద్రోహములు మానుకోవాలా? దుర్మార్గతను మానుకోవాలా? ఇవన్నీ మా చేత కాదు. అందుకని టోటల్ గా దేవుడే లేదని ముద్రేస్తే పోలా? ఏ బాధ ఉండదు. ఇప్పుడు మానవులు చేస్తున్న పని అది. దేవుడే లేడు, యెహోవాను విసర్జించాం మేము. ఇప్పుడు అమెరికా దేశం దేవుణ్ణి విసర్జించడానికి కారణాలు ఏంటో తెలుసా? స్వేచ్ఛకు దేవుడు అడ్డిస్తున్నాడు. దేవుని వాక్యం అడ్డిస్తుంది. దేవుని సన్నిధి, యాజకులు వారు చెప్పే మాటలు అడ్డిస్తున్నాయి. కోపం వస్తుంది వారికి. వివాహాలు చేసుకోకూడదమ్మా అని వాక్యం అంటుంది. ఎవడే 2 వివాహాలు ఎందుకు చేసుకోకూడదు? నాకు అంత కుదరట్లా, ఇంకో మ్యారేజ్ చేసుకుంటా. అసలు మ్యారేజ్ చేసుకోకుండానే కాపురం చేస్తా, నువ్వెవడే మాట్లాడడానికి? చట్టం చేసుకున్నారు వాళ్ళు అక్కడ. అర్థం కదా? ఇప్పుడు ఎంతమందికి ఉండదు? సాంసన్ ఉన్నాడు, ఏమయ్యా దేవుని వాక్యం లేదు, ఇక దున్ను అంటే ఇంకో చేసుకోవా? నిజం మాట్లాడదాం. ఎవరికి ఆశ ఉండదో? ఏమంటే జైపాల్ గారు, ఎన్నా లేగుతో, ఏమంటే లింగ్స్టన్ గారు లేపేస్తే బాలా ఇంకొక ఆమెను తెచ్చుకోవచ్చు. వాళ్ళు చేస్తుంది ఇప్పుడు అదే. మీకు కూడా ఎంతకాలం ఉంటారమ్మా ఒకరితో? వాడి కోపం, వాడి ఈర్ష్య, సంపాదన లేనోడితో ఎంతకాలం ఉంటారు వాళ్ళు కూడా? ఇంకోటి చూసుకుంటే పోలా. జరుగుతున్న తంతదే. ఇప్పుడు ప్రతి మనిషిలో ఈ దుర్మార్గత అనేది ఉంది. అది కొత్త బయలు రావటానికి, చేయటానికి, స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు అడ్డుగా వస్తున్నాడు. అక్కడ వస్తుంది ఇబ్బంది. దేవుడు జీరో. దేవుడు ఆడున్నాడే? దేవుడే లేడు అంటే ఇప్పుడు వాడు ఈ నియమాలన్నిటిని పక్కగా తోసేయచ్చు, ఈ నీతి నియమాలన్నింటిని పక్కకు తోయొచ్చు, స్వేచ్ఛగా తోయొచ్చు. ఇక పాపము గురించి తెలియజేయటానికి ఏ హక్కు లేదు ఇక దేశంలో. దేవుడే లేకపోతే నువ్వు చెప్పేది ఇంకెక్కడుంది? ఈ రోజున చాలా మంది జీవితాలు, మన భారతదేశంలో కూడా
యెహోవాను విసర్జిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు అని మనం వర్తిస్తుంటే, మనం వక్కానిస్తుంటే వాడికి కోపం వస్తుంది. నమ్మడానికి నమ్ముతాం, నేను మాత్రం త్రాగుడు మాను. నమ్మటానికి నమ్ముతాను, నేను మాత్రం ఇష్టానుసారంగా జీవించటం మానుకోను. నమ్మటానికైతే నమ్ముతా, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి, నాకు కోరికలు ఉన్నాయి, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొంత ఉద్దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను నెరవేర్చుకోవాలి, వాటన్నిటిని నేను నడుచుకోవాలి. ప్రతి మనుషుడు కడుపార తిని సుఖంగా నిద్రపోయి, కడుపార తిని సుఖంగా నిద్రపోవడం అందరికీ ఇష్టమే, అందరికీ ఇష్టమే. చెమట ఓర్చి కాళ్ళు చేతులు నలచుట్టుకొని తల ఎండకు మాడి మంచుకు తడిసి నీటికి తడిసి ఎవరికి పని చేయాలని ఉంటది? ఎవరికి పని చేయాలని ఉంటది? ఎవరికి ఉండదు. పని అంటేనే భారం. అందుకని నీ పనుల భారము అని వాక్యం అంది. పని చేయటమే భారం. ఇక్కడ కూడా అంతే, దేవుని చట్ట ప్రకారం నడవటమే మనిషికి భారం అయిపోయింది. అందుకనే యెహోవాను విసర్జించేద్దాం. ఆయన అంటున్నాడు, విసర్జిస్తారా? అర్థం లయమే. ఖడ్గముకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామముకు నియమింపబడిన వారు క్షామమునకును, తెగులుకు నియమింపబడిన వారు తెగులుకును ప్రయాణం చేయండి. ఇంకా నన్ను వద్దనుకున్నారు కదా, మీ ప్రయాణాలు ఈ మార్గాల్లోనే వెళ్ళాలి. ప్రియమైన సహోదరులారా, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. లయం కాలేదే. కుంభమేళలో అని కోట్ల మంది నీళ్ళలో మునిగి దేవునికి వ్యతిరేకమైన కోపం తెప్పిస్తున్నారు కదా, లయం కాలేదే. అక్కడ 2 రోజులైన కోపం వచ్చింది, ఇక్కడ భారతదేశంలో కోపం రావట్లేదే. భారతదేశంలో కోపం రాకపోవటానికి గల కారణాలు ఉన్నాయి. మంట మీద నీళ్లు జల్లే మళ్ళాంటి భక్తులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిటికీ స్వచ్ఛమైన దేవుని వాక్యం భారతదేశంలో నుండే బయలుదేరుతుంది. ఆమెను హల్లెలూయా. నీతిమంతుడు, పరిశుద్ధుడు, 12 మందుల అపోస్తుడైన తోమ రక్తము చెందించబడిన ఈ భారతదేశం 2 పర్యాయాలు భారతదేశం గురించి వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అలాంటి ఔన్నత్యం కలిగిన దేశంలో నుండి సత్యవాక్యము బయలుదేరటమును బట్టి ఈ రోజున దేవుని ఉగ్రత మన దేశం మీదకి రానివ్వటం లేదు. ఇది ఎంతైనా వాస్తవం, నమ్మినా నమ్మకపోయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కింద చదివితే 29, మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. ఇక్కడ నేను మాట్లాడాలి. మస్తకి వృక్షం, మస్తకి వృక్షం, తలలు పైకెత్తాను. మస్తకి వృక్షం అనేది ఒక చెట్టు. సింధూర వృక్షం, అంజూరపు వృక్షం, ఇట్లాగా వృక్షము అనగా చెట్టు. ఇక్కడ మస్తకి వృక్షము, మీరు ఇచ్చయించిన వృక్షమైన మస్తకి వృక్షముల గురించి మీరు సిగ్గుపడుదురు. ఈ మస్తకి వృక్షం ద్వారా మంచి ఔషధాలు వస్తాయని చరిత్ర చెప్తుంది. ఇదే విషయాన్ని మీరు ఆదికాండం 45వ అధ్యాయంలో తీయొద్దు, ఇట్లా తీసుకునే చాలా టైం అయిపోతుంది. ఆదికాండం 45వ అధ్యాయంలో యాకోబు యోసేపు దగ్గరకి తన అన్నదమ్ములు పంపించేటప్పుడు, రే ఎందుకురా నా బాధ పెడతారు, ఆ పెద్ద ఆయనకి, ఆ అధికారికి వెళ్ళి కలిసేటప్పుడు మన దేశంలో విలువ కలిగిన, ప్రఖ్యాతి కలిగిన మస్తకి వృక్షమును, తేనెయు వాటిని తీసుకుని బయలుదేరి వెళ్ళండి, ఆ గొప్పవాడి అధికారిని మీరు దర్శించిందని యాకోబు చెప్తాడు. అక్కడ మస్తకి అనే మాట ఉంటది. ఈ మస్తకి వృక్షమును గురించి మీరు సిగ్గుపడుదురు. ఎందుకు ఆ మాట అన్నారు? మస్తకి వృక్షం అంటే ఏంటి అని అంటే, అదొక చెట్టు, అదొక చెట్టు. అన్ని ప్రాంతాలలో ఉండదు అది. ఇప్పుడు చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, ఈ మస్తకి వృక్షం ఉన్న దేశమే అమెరికా దేశం. నేను గూగుల్లో కొట్టండి, రాత్రంతా బాగా వివరించి నేను చెప్తున్నా, ధ్యానించి. మస్తకి వృక్షము ఎక్కువ చెట్లు కలిగిన దేశం అమెరికా దేశం. ఈ మస్తకి వృక్షములు చాలా దేశాల్లో లేవు.
దీనికి ఉన్న ప్రత్యేకత ఇది ఒలివ చెట్టు వలె ఏ భూమిలో పడితే ఆ భూమిలో పండదు ఇది. ఏ భూమిలో పడితే ఆ భూమిలో ఎదగదు ఈ చెట్టు. అమెరికా దేశంలో ఎక్కువగా ఉన్న చెట్లే ఈ మస్తకి వృక్షములు. ఈ రోజున ఆ దేశముకున్న విలువ ఏంటంటే, నా జన్మభూమి అమెరికా, నా దేశం ఔన్నత్యం, గొప్పతనం, అధికారం, డబ్బు, పేరు, ప్రఖ్యాతి, జ్ఞానం అన్నిటిలో నేను గొప్పవాడినే. అమెరికా వాడికి ఉండే అతిశయం ఏంటో తెలుసా కదా? వాడు ఇండియా వస్తున్నాడంటే మురికి దేశానికి వస్తున్నాను అనుకుంటానంట. అమెరికా దేశంలో ఉన్న వాడు వచ్చేటప్పుడు వాడు అనుకుంటాడంట అమెరికా నుంచి బయలుదేరేటప్పుడే, మురికి దేశానికి బయలుదేరుతున్నాను నేను ఇండియా. కానీ డొనాల్డ్ ట్రంప్ పోయినసారి వచ్చినప్పుడు మన మోడీ ముంబైలో ఆ మురికి వాడ మొత్తం ప్యాకింగ్ చేసేసాడు ఆయన కనబడకుండా. దేశం ఇలాగ ఉంది, ఈడో ప్రధాన ఈడో ప్రజలు అనుకుంటాడేమోనని డొనాల్డ్ ట్రంప్ తన కూతురు వచ్చిన రోజు ఆ మురికివాడ, ముంబైలో ఉన్న మురికివాడ మొత్తం ప్యాకింగ్ చేసేసాడు కనబడకుండా. ప్రియమైన వాళ్ళరా, అమెరికా వాని యొక్క ఉద్దేశం మన దేశం మీద మురికి దేశానికి వెళ్తున్నాను అనుకుంటాడు. అంత అతిశయం ఆ దేశం అంటే. ఎందుకంటే జ్ఞానం, అందం, పేరు, ప్రఖ్యాతి, ధనం, బలం ప్రపంచ దేశాల్లో దానికి ఇవ్వబడ్డాయి. దేవుడు ప్రవచనం అంటుంది, మస్తకి వృక్షము కలిగిన మీరు సిగ్గుపడుతురో. ఎందుకంటే యెహోవాను విసర్జిస్తున్న దేశం ఇప్పుడు అవుతున్నది. ఒకప్పుడు దేవుని ప్రేమించింది. నా వ్యక్తిగత అనుభవంలో నేను వాస్తవంగా ఇలాంటి చెప్పడానికి ఇష్టపడను, కానీ మీకు తెలియచేయాలి. ఉదయం నుంచి నేను నా మధ్యలోకి వస్తున్న ప్రభా, నేను చెప్పాలి. రాత్రి దాదాపు 1:30 భయంకరంగా ప్రార్థన చేస్తా ఉన్నాను ఇంట్లో. చాలా రోజుల నుంచి నేను దేవుణ్ణి అడిగేది ఏంటంటే, ప్రభువా వచ్చే సంఘంతో మీరు ఏం మాట్లాడాలో, ఏం ఉద్దేశాలు అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడడానికి చాలా రోజుల నుంచి వెనకపడుతున్నారు. ప్రభు నన్ను ఎందుకన్నా నాతో మాట్లాడలేదు, మీరు ఖచ్చితంగా నాకు మాట్లాడాలి ప్రభు అని చాలాసేపు బాగా స్తుతించి కన్నీరు కార్చి అడుగుతా ఉంటే, బాగా నా మైండ్ లో పన్నులు, సంఘం, డబ్బు, పిల్లలు, కేరు వీళ్ళందరూ గుర్తు వస్తారు. అసలు ఇది కాదు ప్రభు, మీ స్వరం కావాలి, వినాలి, నాకు చెప్పండి ఏం చెప్పాలని బాగా 2 చెవులు మూసుకొని బాగా ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని స్వరం ఎంత భయంకరంగా ఉందంటే, దాదాపు 20-30 సార్లు ఆయన నన్ను పిలిచిన పేరు స్పర్జన్. నేనేమంటున్నానంటే, అయ్యా చెప్పండి, ఏం మాట్లాడాలి అయ్యా, స్పర్జన్. దాదాపు 20-30 సార్లు, దాదాపు 1 అరగంట సేపు ఆయన స్వరం కదే. నేను అయ్యా చెప్పండి అడుగుతానే ఉన్నా. అయ్యా చెప్పండి. ఏం స్పర్జన్. ప్రభు ఆ స్వరంలో తను వినిపిస్తున్న ఆ భయంకరమైన మాట ఏంటో తెలుసా? నేను ఈ రోజున ప్రజలను బట్టి ఎంత ఘోర బాధపడుతున్నానో ఈ రోజున ప్రజలకు అర్థం కావట్లేదు. స్పర్జన్ భయంకరమైన బాధ. ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం కదా క్రిస్టియానిటీ గురించి. ఏ క్రైస్తవుని వల్ల ఆయనకి సంతృప్తి కలగటం లేదని చెప్తే మీరు నమ్మరేమో, అది ఒక పిచ్చి అనుకుంటారు మీరు. దేవునిగా ఆరాధించే మనుషుడు ఒక్కడైనా ఈ భూమి మీద లేడు అంటే మీరు నమ్ముతారే అంటే నమ్మరు. నేను అతిశయంగా చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ వాస్తవం అది. ఆయన ఎంతైతే ఉగ్రతను రేపుకుంటాడో అంతకంటే ఎక్కువగా బాధ కలిగి ఉంటాడు మనుషుల పట్ల. అవుతుందా? దేవుని కోపం ఈ రోజున అమెరికాను తగలబెట్టింది. దేవుని కోపం ఈ రోజున ఇజ్రాయెల్ శత్రుత్వంగా ఉన్న దేశాలను తగలబెట్టింది. పలానా వారిని ఇవన్నీ చెప్పుకుంటున్నాం, కానీ దేవుని బాధ ఎవరికి తెలుసు అసలు? శరీరుడు చిన్న మట్టి పురుగు మీద ఆయన మహోన్నతమైన దేవుడు ఆఫ్టర్ మన మీద కోపం తీర్చుకుంటున్నాడంటే మనం ఎలా నమ్మాలి అసలు? నల్లిలి మీద కోపం యోబు అదే అంటాడు, మిన్నల్ని మట్టి నా మీద మీ కోపం. ఎంత గొప్ప శక్తి గల దేవుడు, నన్ను దృష్టి నా మీద కోపం ఏంటయ్యా? అసలు మనుషుల మీద దేవునికి ఎన్నడూ కోపం ఉండదండి. వాత్సల్య పూర్ణుడు, దయా సంకల్పం కలిగిన వాడు ఆయన. తాను ఇష్టంగా చేసుకున్నాడు మనిషిని. 5 దినాలు సృష్టిని చేశాడు, ఆయనకు ఆనందం కలగల. 6వ రోజున మనిషిని చేశాడు, అప్పుడు ఆనందం కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గారు
హల్లెలూయా. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, అన్నిటిని సృష్టించిన తర్వాత ఆయనకి తృప్తి కలగల. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సృష్టించడం ఆయన స్వభావ లక్షణం. అది కొత్త కొత్తగా సృష్టించడం ఆయనకే తెలుసు. ప్రైజ్ లార్డ్. ఆయనకు సృష్టించడం అంటే మహా ఇష్టం. నూతనముగా, క్రొత్తగా, యెషయా గ్రంథం 66లో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని మరలా సిద్ధం చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అలాంటి గొప్ప దేవుడి రోజున నరుల మీద మంటనేస్తున్నాడు, తగలబెడుతున్నాడు అంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటే ఉగ్రతకు అవకాశం ఇస్తాడో అర్థం చేసుకోండి. ఎంత బాధ కలిగి ఉంటే, దేవునికి ఎంత బాధ వేదన కలిగి ఉంటే మనుషుని పట్ల అంత భయంకరమైన పరిస్థితిని ఇస్తాడో గుర్తుపట్టండి. ఈ రోజున మనుషులు ఆకుల వల్లే రాలిపోతున్నారు. సజీవంగా తిరిగే ఈ దేహం చిదురైపోతుంది. కొందరి దేహాలు దేవుడే లేడా అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాడి దుర్మార్గ క్రియ, అందువల్ల వాడు అలా స్థితికి వచ్చాడు. ఎవరం ఏం చేయగలుగుతాం? ఈ రోజున ప్రియులారా, సగటు రోజుకొచ్చి 447 మంది రోడ్ల మీద ప్రమాదాల ద్వారా చనిపోతున్నారు మన భారతదేశంలో. తెలుసా మీకు? 2023, 2024 గణాంకాల ప్రకారం, లెక్కల ప్రకారం రోజుకొచ్చి 447 మంది ఓన్లీ రోడ్ల ప్రమాదాల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. 447 మంది అంటే ఎంతమంది, ఎంత స్థలం కావాలి వారిని పాతిపెట్టడానికి ఒక రోజుకి? మరి అనారోగ్యాల ద్వారా చనిపోయేవాళ్ళు, ఆత్మహత్యల ద్వారా చనిపోయేవాళ్ళు, మన భారతదేశం గురించి చెప్తున్నాను నేను. పిల్లరా, దేవునికి ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ. ఎందుకంటే యెహోవాను విసర్జిస్తున్నారు, లయమైపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, చాలా మందిని మనం గమనించండి, భయంకరమైన మరణ ప్రాయంలో ఉంటాడు. సేవకుడిగా నేను వెళ్ళి, అన్న విడిచిపెట్టింది అన్న పాపాన్ని. ఏంద్రయ్యా విడిచిపెట్టేది? మీ పాస్టర్లు అందరూ అదే చెప్తారు, దేవుడు లేడు, గేవుడు లేడు, దేవుడు అంటే నాకు ఇంత బాధ వచ్చిందా? మరి తిక్కలోడా, ఇప్పుడైనా ఈ మరణ పడకలోనైనా దేవుడిని వేడుకోరా. దేవుడు జీవాన్ని ఇవ్వడానికి శక్తి గలవాడంటే వాడు అంత ఘోరమైన మరణంలో ఉండి కూడా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడడం. మనిషి అంత మూర్ఖంగా మార్చబడ్డాడు. ఈ సహోదరులారా, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మత్తకి వృక్షమును గురించి మీరు సిగ్గుపడుతురు అంటే నీ జన్మ నేలను బట్టి నువ్వు సిగ్గుపడతావు. అమెరికాలో ఉన్న భయంకరమైన పాపం ప్రపంచ దేశాల్లో లేదంటే మీరు నమ్ముతారేమో. పేరుకే క్రిస్టియన్ దేశం, పేరుకే క్రైస్తవ దేశం. అది పిల్లరా, దేవుణ్ణి ఎంతగానో ఒకప్పుడు బాగా ప్రేమించిన దేశం ఈ రోజున భయంకరమైన పాపానికి శ్రీకారం చుడతా ఉంది. దేవుని ప్రవచనం చెప్తున్న మాట, మస్తకి వృక్షమును గురించి నువ్వు సిగ్గుపడతావు. ఈ రోజున అమెరికా దేశం అంటే చెప్పుకోవడానికి సిగ్గైపోతుంది. ఎందుకంటే ఆ దేశంలో వచ్చే ఇసుక తుఫానులు, ఆ దేశంలో వచ్చే భూకంపములు, ఆ దేశం మీద కలుగుతున్న అగ్ని ప్రమాదాలు ఏ దేశంలో జరగల. 2023, 2024 ప్రకారం ఏ దేశంలో జరగల. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది ఈ రోజున మనం అతిశయించవలసింది గుర్రములను బట్టి, రథములను బట్టి కాదు, మన దేవుడైన యెహోవాను బట్టే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపడు. దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు 30వ వచనం చూస్తే, మీరు ఆకులు వాడి మస్తకి వృక్షములు వలెను, నీరు లేని తోట వలెను అగదురు. మీరు ఆకులు వాడి మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. దయచేసి గమనిస్తే, మీరు అమెరికా దేశంలో రోజుకొచ్చి ఒక 8-9 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించేస్తున్నారు. రోజుకొచ్చి మన భారతీయులను కూడా చాలా మంది ఇప్పటికే ఒక 30,000 మంది ఉద్యోగాలు తీసేశారు. 30,000 మంది ఉద్యోగాల్ని మన భారతదేశంలో నుంచి వెళ్ళిన వారిని తీసేశారు. లేవు, వాళ్ళకే స్థానికంగా ఉండే వారికే ఉద్యోగాలు లేవు. వారి ఆకులు రాలిపోతూ ఉన్నాయి. ఏమవుతున్నాయి? వారి ఆకులు రాలిపోతూ ఉన్నాయి. ఆకులు వాడి మస్తకి వృక్షము వలె, నీరు లేని తోట వలె. దేవుని వాక్యము లేదు, ఆకులు వాడిపోతున్నాయి. దేవుని వాక్యమైన నీరు ఆ దేశంలో లేదు, ఆకులు వాడిపోతున్నాయి.
ఈ రోజున సంఘాలు గాని, సమాజం గాని, పట్టణాలు గాని, గ్రామాలు గాని, దేవుని వాక్యము, దేవుని భయము లేని పట్టణాలైనా గ్రామాలైనా అవి ఏవైనా సరే వాడిపోవటమే. నా ప్రియ సహోదరులారా, యెషయా ప్రవచన గ్రంథం అమెరికా గురించి చెప్పబడిందంటే ప్రవచనం అనేది ఒక దేశానికి ఇవ్వబడేది కాదు, సర్వ దృష్టికి ఇవ్వబడేది. అది ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎప్పుడైనా, ఏ ప్రాంతానికైనా, ఏ సంవత్సరానికైనా అప్లై చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, ఈ సిచ్యువేషన్ లో అమెరికాకి ఈ ప్రవచనం నెరవేర్చబడింది, ఇంకెవరికి లేదనమాట. అనుకోవడానికి లేదు. ప్రవచనం ఇలాగ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయని ప్రవచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలా మంది విషయాల్లో పిల్లరా దేవుడి ప్రవచనం చెబుతున్నాడు మీ గురించేనమ్మా. అదిగో ఆయన సిలువ వేయబడిన యేసు మీ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడమ్మా. ఏదంట? సిలువ వేయబడిన యేసు మీ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడా? ఏంది అసలు? నాకేం అర్థం కాదు. వాక్యం తెలుసు, తెలియదు. వ్యంగ్యం కాదు కానీ వివరణ. ఏంటిది? వ్యంగ్యం కాదు, ఎగతాళి కాదు, వివరణ. చాలా మంది తెలియట్లా. ఈ సహోదరులారా, ఆకులు లేని మస్తకి వృక్షము వలె, నీరు లేని తోట వలె అగుదురు. యెహోవాను విసర్జించు తిరుగువాడు లయమైపోతాడు. ఉదయకాల సమయంలో నిన్ను గురించి, నన్ను గురించి కాదు ఈ సందేశం. ఒకవేళ దేవుని కృపను బట్టి ఈనాడు నీవు బాగున్నావు. ఒకవేళ విశ్వాసము లేని, దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయము చాలా మంది రేగుతూ ఉంటది. తెలుసా మీకు? నాకు వస్తుంది, నీకు వస్తుంది, అందరికి వస్తుంది. అబద్ధాలు చెప్పవు. దేవుని విడిచిపెడితే, మందిరం మానుకుంటే, సంఘాన్ని విడిచిపెడితే కాస్తంత వెలుగులోకి వెళ్ళొచ్చు. ఎంతకాలం ఉంటాం ఈ క్రమశిక్షణ, ఈ పద్ధతి, ఉపవాసం? కొంచెం పక్కకి వెళ్దాం, ఆశీర్వదించబడదామని ఉర్రూతులోగుతా ఉంటదంట హృదయం. నీరు లేని తోట వలె అయిపోతావు. ఏమైపోతావు? నీరు లేని తోట. సరే, నేను మీకు విషయం చెప్తాను. మిరపకాయ పంట వేసావు, బాగా ఒక అడుగు భాగం వచ్చింది, బాగా పచ్చగా ఉంది మొక్కలు, చిన్న చిన్న పూతలు వచ్చినాయి. వింటున్నారా? చిన్న చిన్న పూతలు వచ్చినాయి, చిన్న చిన్న పిందెలు, కాయలు కూడా వచ్చినాయి. మిరప తోట. రైతు అనుకుంటున్నాడు, అబ్బా ఎంత బాగుంది, ఇదే కంటిన్యూ అయితే ఎకరానికి 30 క్వింటాలు తెంపొచ్చు, చాలా ఆనందంగా మంచి పంట, సంతోషపడే టైంకి బాగా ఎండ ఎక్కువైపోయి నీళ్లు అస్సలు లేవు ఎక్కడ. వాస్తవంగా ఆ నేల నీళ్లు తరపాలి, నీళ్లు త్రాగి ఆ కాండం, ఆ పూతలు, ఆ కాయలు మొత్తం బలం తెచ్చుకోవాలి. పూర్తిగా ఎండే వస్తుంది, నీళ్లు రావట్లా. చెట్టు ఏమైపోద్ది? మల మాడిపోద్ది. పచ్చగా ఉన్నదే, ఆకులు ఉన్నదే, పూత ఉన్నదే. ఈ రోజున సంఘాలు కూడా కాపాడబడాలి. పచ్చగా ఉన్నాయే, కుటుంబాలు కూడా పచ్చగా ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు. ఒకవేళ నీరుకు దూరం అవుతావేమో, యెహోవాను విసర్జించు తిరగాలనుకుంటున్నారేమో ఈ రోజున చాలా మంది. ఈ సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది, నీరులోని తోట వలె ఎండిపోయే ప్రమాదం ఉందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇచ్చిన అంటే మీరు ఇష్టపడిన మస్తకి వృక్షమును గురించి మీరు సిగ్గుపడుదురు. చాలా మంది చెప్పుకుంటూ ఉంటాం, మా కుటుంబం, మా ఫ్యామిలీ, మా కుటుంబం, మా ఫ్యామిలీ. ఒక రోజున నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నేను అంటానండి, ఒక దైవజనుడు నేను చెప్పగలిగేది ఏంటంటే, దేవుడు కాకుండా నువ్వు ఎవరిని గురించి అతిశయపడినా వారిని బట్టి నువ్వు సిగ్గుపడతావు. మంచి భర్త అండి, మంచి భర్త, మంచి భార్య అండి, మంచి భార్య. ఎక్కడ మంచి? ఏడుందరా మంచి? దేవుడు లేకుండా ఏడుందా నీకు మంచి? ఏడు నుండి వచ్చేది నీకు మంచి? మంచి అనేది ఏదన్నా ఉందంటే అది దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఒకరినొకరు పొగుడుకుంటుంటారు. మంచి సేవకుడు, మంచి సేవకుడు, మంచి సంఘం, మంచి ఇల్లు. అసలు దేవుడు లేకపోతే మంచి అనేది ఏడుందాడా? ఈ రోజున దేవుని స్థానాన్ని మనుషులకి, కుటుంబాలకి, వ్యవహారాలకి ఆపాదించడం కూడా దేవునికి బాధే. అందుకని ఆయన అసలు ఈ ప్రపంచానికి ఆయన చట్టాన్ని ఇచ్చేటప్పుడే చెప్పాడు. ఆయన
మొట్టమొదటిగా ఆయన ప్రపంచ మానవ జాతికి ఇచ్చిన వాక్యమే, ఆజ్ఞే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ప్రేమతో ఆయన ప్రేమించాలి. ఈ రోజున ఎంత సింపుల్ గా దేవుని మీద ఉన్న ప్రేమను, భయాన్ని, భక్తిని, గౌరవాన్ని, మర్యాదని ఎంత నీచమైన దానికి ఆపాదిస్తున్నాడంటే మానవుడు. బాధ కలగదా దేవునికి? ఈ రోజున చాలా విషయాలు గమనిస్తే ఉపవాస కూడికలు ఎందుకు పెట్టింది సంఘం? బాగా అభివృద్ధి చెందాలి. ఎందుకు ఉదయ సాయంత్రం ప్రార్థనలు పెడుతుంది? మధ్యలో పెద్దదవ్వాలి, క్షణం రావాలి. ఏంటి దానివల్ల? గడిచిన రాత్రి దేవుడు ఏంటి అసలు దానివల్ల ఏంటి దానివల్ల? కనీసం నన్ను సంతోషపరిచే మానవుడి భూమి మీద ఎవరికి వాడు సంతోషపెట్టుకోవడమే. ఈ రోజున మినిస్ట్రీ డెవలప్ చేసుకోవడం, ఈ రోజున సంఘాలు పెంచుకోవడం, ఈ రోజున ఆస్తిపాస్తులు కూడా ప్రతి వాడు ఈ భూమి మీద ఏదో ఓ రకంగా తన సెల్ఫిష్నెస్ ని నెరవేర్చుకుంటున్నాడే తప్ప అసలు నా ఉద్దేశం ఏంటని ఏ మానవుడైనా ఆగి అడుగుతున్నాడా? లేదే. బాధ కలగదా ఆయనకి? పిల్లల 1,20,000 మంది పైచిలుగు జనాభా ఉన్నారు. వారిని నేను ఎలా చంపాలి యోనా అన్నాడు. చంపాలనే వచ్చాడు ఆయన. వాస్తవంగా జనాభా సంఖ్య ఎక్కువ కాదు, దేవునికి బాగా అండర్లైన్ చేసి చాలా మంది ఇక్కడ ఆగుతారు. యోనా దగ్గరకు వచ్చి అంతమంది జనాభా ఉన్నందుకు దేవుడు మరి తన కోపాన్ని మార్చుకున్న. జనాభా ఎక్కువ ఉందని తక్కువ ఉందని దేవుడు ఉగ్రతను మానుకోడు. మనిషి మారాడా లేదా అనేది చూస్తాడు. దేశం మారిందా లేదా అని చూస్తాడు. అక్కడ అదే అంటాడు, వారు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నా మనస్సును నేను త్రిప్పుకున్నాను అన్నాడు. లేకపోతే అంతమంది జనాభా ఉన్న తగలబెడతానని వచ్చాడు కదా. ఈ రోజున సంఖ్యకి ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వాల బైబిల్లో? అసలు మనిషి దేవునికి కావాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 person వాల్యుబుల్, విలువైన వాడు 1 person, విలువైన వాడు 1 person ఆయనకి. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు. యేసు ప్రభుని గురించి తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. ఏ మనుషుడైతే క్రీస్తును పోలి నడవడానికి ఇష్టపడతాడో, అలాగా జీవించడానికి నేర్చుకుంటాడో అతనిని బట్టి ఆయనకి ఆనందం ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి దగ్గరగా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో పిల్లరా, యెహోవాను విసర్జిస్తున్నారు చాలా మంది. ఆ ఆలోచనే చాలా పాపం. దేవుడు లేకుండా ఎలా బ్రతకగలమా? 139లో దావీదు కీర్తన చెప్తున్న మాట, సముద్ర దిగంతములోకి దిగినను నీవు అక్కడ ఉన్నావు, నీ చెయ్యి అక్కడ నన్ను పట్టుకున్నది. పాతాళ మందు వెళ్ళినను నీవు అక్కడ ఉన్నావు. దేవుడు లేని స్థలం మీద, భూమి మీద కానీ, ఆకాశం మందే కానీ, భూమి క్రింద ఉన్న నేల ఎంద పాతాళ మందే కానీ దేవుడి స్థలమేది. ఈ రోజున చాలా మంది దేవుని, నేను ఎందుకంటే నాకు మహా మెంటల్ అనమాట, దేవుని సన్నిధికి విలువకుండా పనులకి వెళ్ళిపోతే మెంటల్ వచ్చింది నాకు. ఇంత గొప్ప దేవుని సన్నిధిని మానుకొని నీ జీవితంలో ఏమీ సాధించలేని కూలి కోసం పరిగెడుతున్నావు అంటే నీవెంత పిచ్చివాడవి, పిచ్చిదానవే. తప్పిపోయిన చిన్న కుమారుడు స్టోరీలో ఒక విషయం మీకు చెప్తాను. అతనికి వచ్చిన బుద్ధి ఏంటో తెలుసా? నా తండ్రి ఇంత అనేక మంది పనివారికి ఆహారం దొరికింది, నేనేంది ఇలా పిచ్చోడిని అయిపోయాను. ఆయనకు వచ్చిన బుద్ధి అదే. నా తండ్రి ఇంత అనేక మంది పనివారికే ఆహారం ఉన్నప్పుడు కుమారుణ్ణి నేను పందులు కొట్టి తింటాం ఏంటని మెంటలు ఎక్కింది ఆయనకి. పిల్లలు చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఉద్యోగాలండి, వ్యాపారాలండి, ఆదివారం లేకపోతే తీసారు, ఎవడనేది తీసేసారు, తీసేని. నా ప్రియ సహోదరులారా, దేవునికి విలువైన స్థానాన్ని ఇచ్చి చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. నీ పరిస్థితిని బట్టి కాదు, అక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు సంతోషంగా చెప్పుకునే మాట ఏంటో తెలుసా? మొదటి నుండి నా మటుకు నేను వేసుకున్న పునాది నా పాలిష్ వర్క్లో
ఆదివారం అంటే నేను అసలు వెళ్ళనంతే. వీళ్ళరా, నా దేవుడు ఆ పని ద్వారానే ఎన్నో సంవత్సరాలు కూర్చోబెట్టి నన్ను పోషించాడు. ధైర్యంగా చెప్పగలను నేను. నీతిగా, అన్యాయంగా ఏ రూపాయి తీసుకోవడానికి నేను ఇష్టపడను. నీతిగా ప్రతి రూపాయి నాకు ఆయన ఇచ్చి నన్ను పోషించాడు. నేను వేసుకున్న స్టాండింగ్ అది. మొదటి నుంచి కొంచెం కష్టం అనిపించి చెప్పాను కదా, నా మేస్త్రి ఒకసారి 800 రూపాయలు బట్టువాడ, 800 1500 నాకు గుర్తులేదు, 1500 అనుకుంటా. బట్టువాడ ఇవాళ వారం అంతా పని చేస్తే 3 రోజులు బాగా ఇబ్బంది పడ్డాడు. పెళ్ళిన కొత్తలో 2013లో చెబుతున్న సంగతి మీకు ఇది. బాగా ఇబ్బంది పడ్డాను, డబ్బులు లేవు, ఏంటో పని చేస్తే డబ్బులు లేని అన్నాడు. ఆదివారం వస్తేనే పని అన్నాడు. నువ్వు ఈగిపోయినా పర్లేదు నీ దగ్గరే ఉంచుకున్నానే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈగిపోయినా పర్లేదు నీ దగ్గరే ఉంచుకున్నా. ఇవ్వలేదు, ఇప్పటికి ఇవ్వలేదు ఆయన, ఇప్పటికి స్టిల్ ఇవ్వాల. ఆ రోజున దేవుడు కృపను బట్టి ఎందుకో మరి తెలీదు, నాకు అంత పెద్ద జ్ఞానం లేదు, కానీ ఆ రోజు నాకు బాగా మొండికేసా. ఆ మొండికే నాకు ఈ రోజున ఆశీర్వాదమైంది. హల్లెలూయా. ఆ మొండికే నాకు ఆశీర్వాదమైంది. నా ప్రియమైన సహోదరులరా, వాక్యం అంటే అదే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి. భ్రమపడుతున్నారు చాలా మంది, పనులు మానేది ఇంకో పని దొరకదండి, ఇంకో ఉద్యోగం దొరకదండి, ఇంకో పని దొరకదండి, ఏడండి కుటుంబం అండి, అప్పులండి. అరే నీకున్న దరిద్రం అంతా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదా? ఎన్నిసార్లు వాపోతున్నా వీళ్ళ ఎంత నీచంగా యెహోవాను విసర్జిస్తున్నారంటే అంత విసర్జిస్తున్నారు. అయితే నీరు లేని తోట ఎలాగైతే ఎండిపోద్దో అలాంటి పరిస్థితి రాకముందే పశ్చాత్తాపడి దేవుని వైపుకు మల్లు పొందము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి వెళ్ళిన. చాలు, తలల పైకెత్త నా మాట ఆలకించండి. దేవుణ్ణి ఒక మనిషి విసర్జించడానికి వద్దు అనుకోవడానికి గల కారణం, ప్రధాన కారణం ప్రపంచంలో ఇదే. ప్రతి మనిషికి ఇదే కారణం. దేమ ఇహలోకమును స్నేహించాడు. దేమ లోకం స్నేహాన్ని కోరుకున్నాడు. దేవునితో స్నేహం వద్దనుకున్నాడు, దేవునితో నడవటం వద్దనుకున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించడం వద్దనుకున్నాడు, దేవునితో నాకు సంబంధం వద్దనుకొని తెంచుకొని, తలల పైకి మాటలు బాగా ఆలకించాలి. దేవునితో స్నేహం వద్దనుకొని తెంచుకొని దేమ ఏమయ్యాడు? ఇహలోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచి? ఇహలోకము. కారణం ఏంటంటే లోకాన్ని స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు, లోకంతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు. అవునా? అదేనా ఆన్సరు? అమ్మా అదేనా ఆన్సరు? ఏంటన్నారా బెస్సలేలు? అదేనా ఆన్సరు? దేమ పౌలుని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు? పౌలుని విడిచాడంటే ప్రభుని విడిచిపెట్టినట్లే. దేమ పౌలుని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? అక్కడ రాయబడింది కదా, ఇహలోకమును స్నేహించి. ఇహలోకం అంటే ఈ లోకము. ఏ లోకము? ఈ లోకము. పరలోకం అంటే ఏ లోకం? దేవుని లోకం. అయితే మీరు కొన్ని విషయాలు గమనించాలి. పరలోకము, ఇహలోకము రెండు ప్రెసెంట్ భూమి మీదే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. పరలోకము, ఇహలోకము ప్రస్తుత కాలమును బట్టి ఈ భూమి మీదే ఉంది పరలోకం. దాన్ని తీసుకోవాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే అక్కడికి ఎవరు వస్తా అన్నాడు? ప్రభు వచ్చాడండి, పరలోకం వచ్చినట్టు గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా హల్లెలూయా. ప్రభువు వచ్చాడంటే పరలోకం వచ్చినట్లే. నేను చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానయ్యా, ముందు భూమి మీద ఉన్న పరలోకం అనుభవించు. ఈ భూమి మీదే. ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, దయచేసి ఎక్కడికి వెళ్ళదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నా ప్రభువుని కలుసుకుంటా. ముందు ఎడగలవు. పరలోకి వెళ్ళిన తర్వాత నా ప్రభు ముందు ఎడ చెయ్యి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ పరలోకం ఉంటుంది. ఆమేన్. ఈ పరలోకం అనుభవించటం ఇష్టం లేక, చేతగా కాదు కానీ ఇష్టం లేక, ఆ మాటలు చాలా అర్థం ఉంది. చేతగా కాదు, ఇష్టం లేక ఇహలోకంతో ఇష్టం కలిగి దేమ
దేమ ఇహలోకముతో ఇష్టం కలిగి లవ్ యూ, నేను నీతోనే ఉంటా, నువ్వు నాకు కావాలి నా లోకమా, మన ఇద్దరం కలిసి తాగుదాం, తిరుగుదాం, అమ్మాయిలతో తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. ఓ ఇష్టం. ప్రార్థన, పరలోక అనుభవం, ప్రభు, దోతలు, ఉపదేశం, పద్ధతి, సియోను, ఉపవాసం, కన్నీరు, పాపం తగ్గించుకోవాలంట, పాపం తగ్గించుకోవాలంట, తిడి తగ్గించుకోవాలంట, నిద్ర తగ్గించుకోవాలంట. నా వల్ల కాదు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, పౌలతో నువ్వు నాకే కావాలని దేవా లోకాన్ని స్నేహించాడు. దీన్ని కదా యెహోవాను విసర్జించడం అంటే, దీని కాదా దేవుని విసర్జించడం అంటే? వాస్తవం అదే. లోకంలో ఏముంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్పబడుతున్న మాట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవే కూడా తండ్రి వలన పుట్టినవి కావు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం లోకంలో ఉన్నాయి. ఇవి కావాలని దేమ పరిగెత్తాడు. ఏమయ్యాడు దేమ? పరిగెత్తాడు. నాకు శరీరాశ కావాలి, నేత్రాశ కావాలి, స్తంభం కావాలి. పరిగెత్తు 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 పరిగెత్తు. పౌలొద్దు, పరిచర్య వద్దు, పరిశుద్ధత వద్దు, ప్రభుత్వం యెహోవాని విడిచి నేను తిరుగుతానని దేమ పరిగెత్తాడు. ఏం కావాలని పరిగెత్తాడు? శరీరాశ. నా కళ్ళతో ఇంపైన వాటిని చూడాలి, నా కళ్ళతో నా కళ్ళు బాగా మెచ్చే వాటిని చూడాలి, అందమైన ప్రదేశాలను చూడాలి, అందమైన భవంతును చూడాలి, అందమైన స్త్రీ పురుషులను చూడాలి, అనుకోనివి అన్నీ నేను చూడాలి. నేత్రాశ, శరీరాశ. చూసిన వాటన్నిటిని అనుభవించాలి. ఊరుకుంటుందా ఈ శరీరం? చూసిన వాటన్నిటిని అనుభవించింది. పిల్లోడు ఉన్నాడు, గబా గబా షోరూమ్కి వెళ్ళిపోయాడు, పెద్ద కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయాడు, కెరుబ్ వెళ్తుంటాడు, అప్పుడప్పుడు అమాంతంగా వెళ్ళిపోయి అసలు అక్కడ ఎవరున్నారా తీసుకోవచ్చలేదు ఏం తెలీదు, వాడి కంటికి కనబడింది అమాంతం పట్టేసుకుంటాడు. అవునా? అవునా కదా? వాడికి వివేచన లేదు, బుద్ధి లేదు, పిల్లవాడు కాబట్టి పట్టుకున్నాడు. పెద్దవారం అయ్యాం, దేవుని ఎరిగి ఉన్నాం. లోకాన్ని పట్టుకోవడం ఏంటి? బుద్ధి లేని పనులు. లోకంతో స్నేహం ఏంటి? వ్యర్థమైన వాటిని చూడటం ఏంటి? శరీరంతో కలిసి జీవించటం ఏంటి? లోకంతో పాపం కాదు, యెహోవాను విడిచి తిరగటం కాదు, డంబం. ఇది చాలా ప్రమాదకరమైన డంబం చాలా ప్రమాదకరమైనది. ప్రతి మనిషి విలువను కోరుకుంటారు. విలువ నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడిచ్చేది అనేది నీకు ఎప్పుడు అర్థమైతే. దేవుడిచ్చేది విలువ హెచ్చు తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి కలగదు మనిషికి, దేవుడి నుండి కలిగేది. ఈ రోజున హెచ్చు కోసం పోరాడుతున్నావా? డంబాన్ని ప్రవర్తిస్తున్నావా? నీవు హెచ్చు కోసం పోరాడుతూ ఉంటారు సంఘాల్లో, సమాజంలో. ఈ రోజున రాజకీయ నాయకులు డంబం కోసం పరిగెడుతున్నాడు అంటే వాడికి ప్రభు తెలీదు. నటీమణులు పరిగెడుతున్నారంటే వాడికి ప్రభు తెలీదు. బుద్ధి తక్కువైందా? డంబం. కనబడి ఎక్కడ కనబడతావు నీవు? మొదట ప్రభువుకి కనబడటం నేర్చుకో. ఆమేన్, హల్లెలూయా. మొదట ప్రభువుకి కనబడటం నేర్చుకో. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి, ప్రభువుకి కనబడాలి. ప్రభువుకు నువ్వు ఎక్కడ కనబడతావు? ప్రార్థనలో కనబడతావు. ఎక్కడ కనబడతావు నీవు? ప్రార్థనలో కనబడతావు. కాబట్టి ప్రియులరా, యెహోవాను విసర్జించటం మాని యెహోవాను హత్తుకొందము. ఏం చేద్దాము? ఎవరిని? యెహోవాను హత్తుకొందము, కౌగిలించుకొందము. ఆయన అన్నాడు కదా, నిన్ను స్నేహించువాడను నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతో స్నేహం చేసేది నేనే. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, చానాళ్ళ నుండి ప్రార్థనకు వస్తున్నాడు. దగ్గర ఈ అబ్బాయి ఏదో అందరూ అన్నారు, అబ్బాయి తాగుబోతాడు, చర్చికి వస్తున్నాడు, ఎందుకు వచ్చారు అబ్బాయి సంఘంలో అందరూ అంటారు. వాస్తవంగా పాస్టర్ గారు, మీ దయాకర్ మీ చర్చికే కదండి వచ్చేది అని అన్నారు. నాకు మొహం సిగ్గేసి, లేదు మా చర్చికి ఎప్పుడు బాగా వేసాడు, అబ్బాయి వేరే చర్చికి పోతున్నాడు. ఎందుకు? ఉండు,
ఎందుకు? నాకు సిగ్గు అనిపించింది. ఇది తాగుబోతోడు, దొంగోడు, ఇది వ్యభిచారి, దొంగ బుద్ధి ఇది అని. కానీ నాకు సిగ్గు అనిపించింది. కానీ దేవుడు అలాంటోడుగా, వీడు నా కుమారుడే, హల్లెలూయా, వీడు నా కుమారుడే. ఆయన సిగ్గుపడడు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పశ్చాత్తాపడతాడు. ఏదో ఒక రోజున బుద్ధి తెచ్చుకుంటాడు. తండ్రి అని పరిగెత్తుతాడని ఆయన ఆశ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి అని ఆశ కలిగి ఏదో ఒక పరిగెత్తుకుంటే నా దగ్గరకు వస్తాడని. నా ప్రియ సహోదరులారా, యెహోవాను హత్తుకోవాలండి, దేవుణ్ణి హత్తుకోవాలి. ఈ రోజున దేశాలు దేవుని విసర్జిస్తున్నాయి, పట్టణాలు దేవుని విసర్జిస్తున్నాయి, మనుషులు దేవుని విసర్జిస్తున్నారు. అయితే నీవు నేను మాత్రం ఆయనను హత్తుకొని ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్. తలల వచ్చి కళ్ళు మీ ప్రార్థన చేసుకుందాం.